భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని స్థానిక తెనాలి రోడ్డులో గల శ్రీచైతన్య స్కూల్ బ్రాంచ్ 2 నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో స్కూల్ ప్రిన్సిపల్ కరుణాకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం విద్యార్థుల దేశభక్తి గీతాలు, ఉపన్యాసాలు, డాన్సులతో స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కరుణాకర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చే సమయానికి మన దేశ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండేదని, ఆ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో మన రాజ్యాంగాన్ని రచించి 1950 జనవరి 26న అమలులోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం అందించిందని రాజ్యాంగ విశిష్టతను కరుణాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ గణేష్, రీజనల్ ఇన్ఛార్జ్ రాజేష్ బాబు, ఈజీఎం మురళీకృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ చక్రధర్ ప్రసాద్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన యొక్క రిపబ్లిక్ డే అనేది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ తెనాలి రోడ్లో బ్రాంచ్ 2లో మనం చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఈ యొక్క జనవరి 26వ తారీఖున మనకి పూర్తి స్థాయిలో అమలు చేయడం అనేది జరిగింది. స్వతంత్రం వచ్చేటప్పటికి అసలు ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా ఉండాలి, మనిషికి ఏ రకమైన హక్కులు ఉన్నాయి ఏంటనేది ఎవరికి కూడా తెలీదు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సారథ్యంలో ఒక కమిటీ అనేది ఈ యొక్క రాజ్యాంగాన్ని కొన్ని నెలల పాటు శ్రమించి దీన్ని పూర్తి స్థాయిలో వివిధ దేశాలటువంటి రాజ్యాంగాల్ని పరిశీలించి ఒక మంచి బృహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి తయారు చేసి ఈరోజు మనం అమలు చేయడం అనేది జరిగిందనమాట. సో అందుకనే మనం ఈ రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటున్నాము. ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుడు కూడా ఎలా జీవించాలి, సో ఏ విధంగా ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నారు, సో ఏ విధంగా సొసైటీలో ఉండాలి, ఏ విధంగా మెలగాలి అనేది పూర్తి స్థాయిలో ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో ఇదంతా కూడా మనం పిల్లలకి ఎప్పటికప్పుడు మన రాజ్యాంగం గురించి పూర్తి స్థాయిలో తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో తెలియజేస్తే ఖచ్చితంగా ఒక మంచి పౌరుడిగా ఎలా ఉండాలి ఏంటనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకొని దాని ప్రకారం అనేది దేశాభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి నేను కోరుకొని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. మనకి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా రూలింగ్, న్యాయం, జస్టిస్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి ఏంటనేది ఎవరికీ తెలియదు. కాబట్టి దీనికోసం అంబేద్కర్ గారి నేతృత్వంలో 3 సంవత్సరాలు వాళ్ళ కమిటీ మొత్తం కూడా శ్రమించి చివరగా 1950 జనవరి 26న ఈ రాజ్యాంగం యొక్క కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారకులైనటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. దీని వెనుక ఎంతోమంది కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా మనం పేరున గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. సో ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత నుంచి మనకి సొసైటీలో ఎవరు ఎలా ఉండాలి, న్యాయం, ఫ్రీడమ్, ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం వలన మనం సొసైటీలో ఫ్రీగా, స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మా రైట్స్ ఇవి, మా హక్కులు ఇవి అని చెప్పేసి పోరాడుతున్నారంటే అన్నింటికీ కూడా కారణం ఈ రాజ్యాంగం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం. దీనిని మనం ఎప్పుడూ గౌరవిస్తూ ఈ రోజున ముఖ్యంగా స్మరించుకుంటూ ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి మనం గుర్తుపెట్టుకుంటూ ఈ రోజును కంపల్సరీగా జరుపుకోవాలి. సో ఈ రాజ్యాంగం పట్ల మనం అందరం కూడా బాధ్యతగా ఉండాలి. ఏదో రాజ్యాంగం రాసేశారు, ఇచ్చేశారు అని కాకుండా ఈ రాజ్యాంగాన్ని మనం బాధ్యతతో మెలుగుతూ ప్రతి ఒక్కరు కూడా భారత పౌరుడిగా మెలుగుతూ ఈ రాజ్యాంగాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజున మరియు స్వాతంత్ర దినోత్సవం రోజున మనం ఇంత ఫ్రీగా, ఇంత స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతూ ఉంటున్నామని అంటే వీటికి ముఖ్య కారకులైనటువంటి మన సైనికులు, బార్డర్లో వాళ్ళు చాలామంది మనకు వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపలా కాసి మనల్ని ఇక్కడ స్వేచ్ఛగా ఉంచుతున్నారు. వాళ్ళని మరియు మనం 3 పూట్ల తింటున్నామని అంటే వాటికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. ఆ రైతులను కూడా ఈ రోజున మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా
ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున పేరు పేరున కూడా గుర్తించుకొని ఈ రోజున అందరూ కూడా బాధ్యతగా ఆ బాధ్యతలు ఏంటో తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ విద్యార్థులందరూ కూడా తెలియజేస్తుంది ఏంటంటే సాంకేతికంగా కూడా ఈ దేశాన్ని అభివృద్ధి పరిచి ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇది అవకాశం ఇచ్చినటువంటి చైతన్య మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి చైతన్య స్కూల్ తరపున. సో స్వాతంత్ర దినోత్సవం ఎంత ముఖ్యమో మనకి గణతంత్ర దినోత్సవం కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. సో ఈ గణతంత్ర దినోత్సవం రోజున మన రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకొని వాళ్ళు మనల్ని పాటించమన్నటువంటి పౌర హక్కులు కానీ విధులు కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ నేటి యువతరానికి మనం చేరవేయాలి. వాళ్ళందరూ అవి పాటించేటట్టు వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకునేటట్టుగా మనం ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Dorothy Clark. Salute. Order. Salute. Order. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा जल जग तरंगा तव शुभ नामे जागे आगे गाहे तव जय गाथा जय जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय शिवंगी. రాజ్యాంగం అంటే ఏం తెలుసా మీకు? వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్? ఎనీబడీ? కాన్స్టిట్యూషన్. సో మనకి కొంతమందికి ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటారు అనేది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో దీని ప్రకారము ముందు ఆ కాన్స్టిట్యూషన్ అనేది అమలు చేసినటువంటి తేదీ ఈ యొక్క జనవరి 26. దీన్ని రిపబ్లిక్ డే అంటారు. మనకి ఆగస్టు 15 వాళ్ళు స్వతంత్రం ఇచ్చారు, అనౌన్స్ చేశారు మీకు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి. ఆ టైంలో స్వతంత్రం ఇచ్చారు, కానీ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎవరు ఎలా ఉండాలి, మనం అసలు రూలింగ్ అనేది ఎలా చేసుకోవాలి, మన పరిపాలన ఎలా ఉండాలి, మనల్ని ఎవరు పరిపాలిస్తారు, ఏ విధంగా పరిపాలిస్తారు, సో పరిపాలన దక్షత ఎవరికి ఉంటుంది, వాళ్ళకి ఏ విధమైన క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ప్రతి పౌరుడు ఏ విధంగా స్వేచ్ఛగా ఉండాలి. సో ప్రతి పౌరుడికి కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమికమైన హక్కులు, సో ఇవన్నీ కూడా ఒక మంచి రాజ్యాంగం ద్వారా మనం పొందుపరిచారనమాట. సో అంబేద్కర్ ఈయనొక్క అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని చక్కగా తయారు చేశారు. ఇదొక బృహత్తరమైనటువంటి మంచి ఆలోచన. సో ఇటువంటి డిఫరెంట్ కంట్రీస్ ఏదైతే విధించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.
వరకు దాదాపు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి కమిటీ వేశారంటే దాన్నే ఈ కమిటీలో దీన్ని ఏమని చెప్తారంటే మనం తెలుగులో నీటిగా ప్రవేశిగా అంటాం. అంటే ఆ బుక్ మొత్తం చదివే లోపు దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఒక పేజీలో చెప్పారనమాట. సో దీన్ని ఏమంటారంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంట్రీ అని చెప్తారండి. ఓవరింగ్ అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే మన కంట్రీని మనమే రూల్ చేసుకుంటాం, వేరే కంట్రీని ఎవరిని ఇన్వాల్వ్ చేయం, మన డెసిషన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు, దాన్ని ఓవరింగ్ అంటారండి. సెక్యులరిజం అంటే ఏంటంటే సో సర్వమత సామరస్యం అనమాట. అంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా చూడాలి. It is celebrated on 26 January. It is our national festival. It is a very proud day for us. Our constitution came into force of 26 January 1950. The President of India hoists the national flag. Thank you, everyone. A very special day for our country. On this day, 1915, the Constitution, the Indians come into the force of the Constitution of the India is the supreme law of India. Our constitutions in the large written, the constitutions in the whole world, Dr. B.R. Ambedkar is the father of our constitutions. Republic Day is the teaches us to the love and our country and follow our constitutions. Thank you for Importance of the Republic Day. Republic Day is the day when our constitution came into force in 1950. It's the day when our India becomes making our India true republic. It's the day when India choose peace over power, equality over fear. Our constitution made that every Indian's voice matters. Let us not just salute the flag, but today live the value every day. Because our future is not just written in books, it is written by us. Thank you.